తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. కాళేశ్వరంలో నీళ్లు ఉన్నా వదలడం లేదని, తెలంగాణను ఎడారిలా మార్చాలని సీఎం రేవంత్ చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్లో డీఎన్ఏలో బీజేపీ ఉందని, అందుకే బడ్జెట్ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా మోదీని పొగుడుతున్నారని విమర్శించారు. మహిళల కోసం తాము చేపట్టబోయే రేపటి ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఢిల్లీలో ధర్నా పెడితే, కేరళ నుంచి ధర్నా పెట్టి బీజేపీని ప్రశ్నిస్తే ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కర్ణాటకలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నా చేసినా కూడా ఆనాడు మాట్లాడలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియన్ ట్యాక్స్ అంతా సౌత్ ఇండియాకే రావాలి, ట్యాక్స్ డెవల్యూషన్లో సౌత్ ఇండియన్ స్టేట్స్కి అన్యాయం జరుగుతుందంటే కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ మాట్లాడలేదు. అన్నిటికన్నా ఎక్కువ మొన్న బడ్జెట్లో మన రాష్ట్రానికి ఒక్క రూపాయి రాకపోయినా కూడా ప్రధానమంత్రి గారి మీద ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. మీరు పొలిటికల్గా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, అవగాహన లేక రైతులకు పొలాలు ఎండబెడతా ఉన్నారు. చాలా దారుణమైనటువంటి ఒక మహిళలంటే నిర్లక్ష్య వైఖరితోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో గండి కొడతా ఉన్నారు. మరి ఈ వైఖరిని అంతా కూడా మేము ప్రజల ముందు స్పష్టంగా ఎత్తి చూపుతాం. మేము రేపటి నాడు మార్చి 8 నాడు పర్మిషన్ అడుగుతా ఉన్నాం ధర్నా చేయడానికి. మీరు చెప్పిన చాలా మాటలు చెప్పిరు, మా ప్రజాపాలనలో ఎవరన్నా ఎక్కడికన్నా పోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, పర్మిషన్ ఇస్తామని చెప్పినారు. మరి ఇవాళ మీరు అన్న మాట నిజమైతే రేపు మాకు పర్మిషన్ ఇవ్వండి. ఇట్స్ ఎ పొలిటికల్ మీటింగ్, శాంతియుతంగా పొద్దునుండి సాయంత్రం వరకు కూర్చుంటాం, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రజలకు అర్థమై మాకు మద్దతు ఇస్తేనే రేపటి నాడు అంశాలు ఉంటాయి తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి మీరు తప్పు చేయలేదు అంటే GO3 కరెక్ట్ అని మీరు విశ్వసిస్తే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.